రెండో ఏడాది చూస్తే బొగ్గు 5% ఉంది. 90% అంటే ముందు కాలిపోయింది. 100 రూపాయలు పెట్టి కొన్నానన్నటువంటిది లెక్క చూపెట్టాడు. అధికారులకి ఏమైనా మందు పార్టీ ఇచ్చారో లేకపోతే ఏం పార్టీ ఇచ్చారో వాళ్ళు కూడా సంతకం పెట్టేశారు ఉందన్నట్టు బొగ్గు, లేకుండానే ఉన్నట్టు చూపెట్టారు. బొగ్గు విదేశాల నుంచి రావాలి, లోడింగ్ షిప్ ఉండాలా, లోడ్ ఉండాలా, ఇక్కడ దిగాలా, ఎక్కడ స్టోర్ చేశారో ఉండాలి, పోర్టు ఇవన్నీ. పోర్టు కూడా ఉన్నట్టు లెక్క చూపెట్టారట. తర్వాత వస్తే బొగ్గు లేదన్నారట. ఏంటంటే 90% ఆవిరైపోయింది అన్నారట. ఆ కేసులో చీటింగ్ కిందకు వస్తుంది. అది ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన ఆస్తులు కూడా అమ్మేసుకున్నారంట కదా, అదే అనేది. అంటే షూరిటీ పెట్టినటువంటి ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు. అదే తనఖా పెట్టిని అది బ్యాంక్ అధీనంలో ఉంటాయి కదా సార్ డాక్యుమెంట్స్. ఎలా అదే అవి రెండింటి మీదనే శిక్ష పడాలి. ఇప్పుడు మనం ఉందండి ఒక లోన్ పెట్టుకుంటాను నేను ఏదో ఇంటికి, బ్యాంక్ దగ్గర ఉంటాయి, అది నేను అమ్ముకుందాం అంటే అవ్వదు కదా సార్. అదే అనేది. ఈయన చేసేసుకున్నాడంటే మరి కొన్నోడిని లోపల వేయాలా, ఇది జరగదు. మరి చేస్తారలేదు తెలియదు. ఈయనకు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పలుకుబడి, రాష్ట్ర స్థాయిలో పలుకుబడి నేపథ్యం చూడాలి. ఆ రెండు అయితే చీటింగ్ కింద అవుతాయి ఖచ్చితంగా. ఆ రెండింటి మీదనే శిక్ష ఉండాలి తప్పించి మిగతాది అయితే డబ్బుల పరంగా ఏం కాకపోవచ్చు ఆయనకి. అంటే ఇప్పుడు సిబిఐకి పూర్తి విచారణకు అవకాశం ఇచ్చారు అంటున్నారు కదా సుప్రీంకోర్టు. ఇవ్వడం వల్ల సిబిఐ ఏమన్నా ఇప్పుడు ఈయన మీద యాక్షన్ తీసుకుంటుందా? ఓన్లీ సోదాలు చేసి తనిఖీలు నిర్వహించి సోదాలు ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసేసారు. ఇవాళ కొత్తగా ఏం చేయలే, అప్పుడే పట్టారు ఇదంతా. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే సిబిఐ లెక్క ప్రకారం ఈ పాటికి అరెస్ట్ చేసేయాలి. మరి చేయట్లేదంటే ఆయన పలుకుబడి అంత స్థాయిలో ఉండాలి బేసిక్గా.